ధరణి పోర్టల్లో అక్రమాలు జరిగాయంటూ తొలి నుంచి చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ధరణి పోర్టల్ అక్రమాల నిగ్గు తేల్చేందుకు నడుం బిగించారు. ఈ ధరణిని పునర్వ్యవస్థీకరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రెమాన్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్, సిసిఎల్వేసి మెంబర్ కన్వీనర్గా నియమించారు. అలాగే అవసరం బట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని కోఆప్టెడ్ సభ్యులుగా నియమించుకోవచ్చంటూ జీవోలో పేర్కొన్నారు. ధరణి పోర్టల్లో అక్రమాలు జరిగాయంటూ తొలి నుంచి చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ధరణి పోర్టల్ అక్రమాల నిగ్గు తేల్చేందుకు నడుం బిగించారు. ఈ ధరణి పునర్వ్యవస్థీకరించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రెమాన్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్, సిసిఎల్ఏని మెంబర్గా నియమించారు. అలాగే అవసరం బట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని కోఆప్టెడ్ సభ్యులుగా నియమించుకోవచ్చంటూ జీవోలో పేర్కొన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఎలక్షన్స్ ముందు నుంచే దానిలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఆ అవకతవకలు పూరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తుందా? జీవోలో ఇంకా ఏం పేర్కొంది? ఎస్ నాగేంద్ర, ఇప్పుడు ధరణికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. జీవోలో ఇంకా ఏమని పేర్కొంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కూడా ధరణి పైన పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి కేసులో భూమాటను తీసుకొస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుతం ధరణికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ధరణి సమయంలో భూములకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని రూపొందించింది. ఆ ధరణి వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా, మరొకవైపు భూ యజమానులంతా కూడా తీవ్రంగా నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని నిగ్గు తేల్చేందుకే ప్రత్యేకంగా ఈ రోజు ఒక కమిటీని వేయడం జరిగింది. 5 సభ్యులతో కూడుకున్నటువంటి ఈ కమిటీని వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సిసిఎల్ఏతో పాటు మరొక వైపు మెంబర్ కన్వీనర్ గా వ్యవహరించగా, అదేవిధంగా సభ్యులుగా రిటైర్ ఐఏఎస్ అధికారి రెమాన్ పీటర్ తో పాటు మరొక వైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నాటి, ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆయన ప్రస్తుతం కోదండరెడ్డి. ముందు నుంచి కూడా ధరణికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి నేత కోదండరెడ్డి, ఆయన కూడా ప్రస్తుతం కమిటీలోకి తీసుకోవడం జరిగింది. దాంతో పాటు మరోవైపు భూమి న్యాయాలయం సైతం ఈ కమిటీలోకి తీసుకున్నారు. దీంతో పాటు రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తో పాటు మరొకవైపు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లంతా కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఇచ్చినటువంటి జీవోలో ముఖ్యంగా ఈ 5 సభ్యులతో కూడుకున్న కమిటీ గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ వల్ల ఏ సమస్యలు వచ్చినాయి, ముఖ్యంగా దానివల్ల రెవెన్యూకి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఇతర అంశాలతో రైతు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధరణికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని పునర్నిర్మాణించడంతో పాటు
ధరణి ప్లేస్ లో కుమార్ అనే ఆ కంపెనీ వేయడం జరిగింది. ఆ కంపెనీ Right. రాష్ట్రీయంగా ఉన్నటువంటి చేసేటటువంటి పరిస్థితి అయితే మనకి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.